గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది వైఎస్ఆర్సీపీలో మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ గంధి శ్రీనివాసరావు గారు పార్టీకి రాజీనామా చేసి ఆయన జనసేనలోకి వెళ్దామని ట్రై చేస్తున్నారు. అలాగే భీమిలి ఎక్స్ఎమ్మెల్యే అనకాపల్లి ఎక్స్ఎంపీ శ్రీనివాస్ గారు ఆయన కూడా జనసేనలోకి వెళ్ళాలని ఆయన ట్రై చేస్తున్నారు. అంటే ఎందుకంటే జనసేనలోకి వెళ్ళాలని మెగాస్టార్ గారు ఎవరో చెప్తే అది ఓకే అన్నారు. అంటే టీడీపీకి వెళ్ళమంటారా జనసేనలోకి అంటే మెగాస్టార్ గారు అయితే జనసేనలోకి అంటారు. మేబీ అంటే అంటారు లేదా లేదు కానీ ఆయన కూడా ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ఎలక్షన్ ఇంకా 2 నెలల ముందు 2019లో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీకి వెళ్ళారు. అక్కడ నగ్గారు, తర్వాత మినిస్టర్ అయ్యారు. అలాగే గంధి శ్రీనివాసరావు గారు కూడా మినిస్టర్ అయ్యారు. ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద నగ్గారు భీమవరం. ఆయన కూడా వెళ్ళిపోవడం వైఎస్ఆర్సీపీకి భారీ దెబ్బ. అలాగే మోపిడి దేవి వెంకటరమణ గారు, అలాగే బేద మస్తానరావు గారు, అలాగే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే అదే టీడీపీలో ఉండి వైసీపీలో వెళ్ళిపోయిన వాళ్ళు మద్దాలగిరి గారు గుంటూరు, అలాగే కర్ణం బలరాం గారు, అలాగే వంశీ గారు. దీంట్లో అదృష్టవంతులు ఎవరంటే వసంత కృష్ణప్రసాద్ గారు మైలవరం, అలాగే గన్నవరం ఎమ్మెల్యే యాలగడ్డ వెంకటరావు గారు అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళే కానీ ఆ పార్టీలో ఉంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. వాళ్ళిద్దరి పరిస్థితిని అదృష్టం తలుపు తట్టినప్పుడు వెంటనే వెళ్ళిపోవాలంటానికి ఇది ఉదాహరణ. అలాగే ఇప్పుడు గంధి శ్రీనివాసరావు గారు పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి వెళ్తారో టీడీపీలోకి వెళ్తారో వేచి చూడాలి. ఎందుకంటే మ్యాక్సిమం అలాగే వాళ్ళ నాన్నగారు కూడా వెళ్ళిపోయారు. ఆయన రాజీనామా చేయరు. ఆయన కూడా టీడీపీలో జాయిన్ అవుతున్నారు తొందరలో. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు వైసీపీ మీద నమ్మకం లేక, ఎందుకంటే రేపు భవిష్యత్తు ఏంటండి, వైసీపీ తీసుకున్న 2019 నుంచి 2024 వరకు సజ్జల రామకృష్ణ గారిని నమ్మింది. కానీ ఇంకా ఎవరు నమ్మలేదు. కార్యకర్తను అసలు పట్టించుకోలేదు. అదే ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు అన్నారు, కార్యకర్తను అలా పట్టించుకోలేదు 5 సంవత్సరాలను. ఇప్పుడు కార్యకర్తలు కావాల్సి వచ్చింది సంక్రాంతి తర్వాత వస్తారంటే ఈయన అన్నారు. 100% అది కరెక్ట్ ఆయన చెప్పింది. ఎందుకంటే కార్యకర్తే పార్టీకి బలం. కార్యకర్తను పట్టించుకోలేదు. అలాగే మన అధికారం ఉంది కదా అని 3 రాజధానులు అభివృద్ధిని పక్కన పెట్టేసి కేసీఆర్కి వంత పాటుతూ వచ్చారు కాబట్టి ఇవాళ 11 సీట్లు వచ్చాయి. అదే సంక్షేమ పథకం టీడీపీ ఇవ్వలేకపోయింది. గత 14 సంవత్సరాలు ఎమ్మెల్యే మినిస్టర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అంత సంక్షేమ పథకం ఇచ్చి మరీ ఓడిపోయామంటే దానికి గల కారణం ఏంటంటే మనం తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్గా ఉంటే ఈవేళ మన నగ్గును, లేకపోతే ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్ష హోదా లేకుండా ఓడిపోయారు. బట్ అది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు టీడీపీ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు కానీ చూసుకుంటూ వెళ్తున్నాయి. అలాగే వెళ్ళి కార్యకర్తను కూడా పట్టించుకుంటున్నాయి. ఎందుకంటే చిన్న చిన్న కాంట్రాక్ట్లు ఇవన్నీ కూడా విలేజ్ వైడ్ టీడీపీ జనసేన కలిసి చేస్తున్నాయి. నామినేటెడ్ పోస్టు కూడా టీడీపీ జనసేన కలిసే చేస్తున్నాయి. అలాగా అభివృద్ధి సంక్షేమం విలేజ్లో సీసీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే చేసుంటే ఈవేళ మనం నవరత్నాలు ఇస్తున్నాం, మనకే ఓట్లు వేస్తాం, ఆ నమ్మకం చూసారా, ఆ నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బయింది. కార్యకర్త మెయిన్ బలం. నెక్స్ట్ ఇప్పుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు కూడా రాజీనామా చేయరు. గంధి శ్రీనివాసరావు గారు రాజీనామా చేయరు. ఈ ఉత్తరాంధ్ర, ఈ ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన బలపడుతుంది. అలాగే వైసీపీకి సరైన నాయకులు లేడు. భీమవరంలో కానీ భీమిలిలో కానీ, భీమిలిలో గంటా శ్రీనివాసరావు గారు టీడీపీ నుంచి ఉన్నారు. అలాగే ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ రెడ్డి గారు అక్కడ లీడ్ చేస్తారు. అయితే గాజువాక ఆల్రెడీ ఓడిపోయారు కాబట్టి అతి ఎక్కువ మెజారిటీ వచ్చింది కాబట్టి గుడివాడ అమర్నాథ్ రెడ్డి గారే ఓడిపోయింది. ఆయన మీద పల్ల శ్రీనివాసరావు గారు అత్యధిక మెజారిటీ నగ్గారు 2024లో. అలాగే
మనం చేసే పనులే మనం రాజకీయం. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఇప్పుడు వెళ్ళిపోదామని వైసీపీలో ఉన్నారు, అలాగే ఒక్కొక్కళ్ళు తప్పుకుంటున్నారు.